కాదండి మేము ఏం అడుగుతావు డాడీ చెప్పు ఏం అడుగుతావు ఆ సమస్య ఉంది ఎందుకు మాట్లాడతారు మండిపోతున్నారు ఇక్కడ ఎవరు చెప్పాలి దఫాలుగా చేసుకుని వెళ్తారు. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్టు ఇంతమంది జనాల్ని ఒక 4 సంవత్సరాలు తీసాడు ఎవరు సాధ్యం కాదు. 15 సంవత్సరాలు ఎవరు తీసుకురాలేదు. 4 సంవత్సరాలు జగన్మోహన్ తీసి చూపించారు. ఈవేళ తీసి చూపించారు కాబట్టి ఇంకా చిన్న చిన్న లోటుపాటు ఉంటాయి. అంతమంది ఒకేసారి తీసుకొచ్చినప్పుడు అందరికీ ఒక మన ఇంట్లో కుటుంబంలోని మన పెళ్ళిలో పబ్బం చేసుకుంటే వచ్చులందరికీ భోజనం ఎంతమంది పెడతారండి. ఆఖరికి ఏదో మంచిని తక్కువ బూరు తక్కువ స్వీట్ తక్కువ సర్వసాధారణం ఎంతమంది చేసినప్పుడు. అలాగే చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి. అది చెప్పింది మనకి ఇది కావాలి ఇది లేదని చెప్పాలి తప్ప ఏదో ఉద్దేశంతో ఇవేదో పార్టీలతో అడుగుతుంటే అతను అడుగుతా సెలవు తీసుకుంటున్నాడు. అంటే అతని ఉద్దేశం ఏంటి? అడుగుదామని కాదు. అతను అడుగుతున్నట్టు మన మీద ఏదో గొడవ చేస్తాడు. అతను సెలవు కావాలి అంటే బాబు మాట్లాడకండి, నువ్వు మాట్లాడక ఇంకా వదిలే వదిలే బాబు వదిలే బాబు నీ మాట విన్న ఇంకా నీ మాట విన్న వదిలే విన్నాం. అలాగా ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఏ ప్రభుత్వం చేయలేదు. ఎవరెవరో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇటువంటి మాడితే అసలు ఒప్పుకోం. ఈవేళ ఈ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ చేసింది అంటే ఖచ్చితంగా ఈ ప్రజలకు కానీ ఈ ప్రాంత ప్రజలకు కానీ నిర్వాసితులు కానీ ఏమి చేసినా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే చేసిందని గౌరవంగా చెప్పగలుగుతా ఉన్నాం. అంతే తప్ప ఎవరు కూడా చేసేవాళ్ళు లేరు ఇక్కడ. అందుకని ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవే కాదు నిర్వాసితులే కాదు అలాగే ఇవన్నీ ప్యాకేజీలతో పాటు సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఎన్నో పెన్షన్ ఇచ్చారు. ఎన్నో అమ్మఒడి ఇచ్చారు. రైతు భరోసా ఇచ్చారు. ఇవన్నీ కూడా చేశారు. ఈవేళ ఏ ప్రభుత్వం చేయలేని విధంగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు చేశారని కూడా మీ అందరికీ మనం చూస్తూ ఉన్నాం. ఈవేళ ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి నిర్వాసితులు ఈవేళ ఆ గ్రామం నుంచి బయటకు ఉంటారు. ఈవేళ అక్కడ కూర్చుని వాననక ఎండనక తుఫాననక వరదలు వచ్చే హలో పొలో అని బాధపడేవారు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి కనీసం